ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ హృదయములో నువ్వు ఎంతగానో దేవునికి విరుద్ధముగా నీవు ఉండుండొచ్చు. కానీ మరలా ఆ పాపమును నీవు ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకొని అడిగి దేవునికి మొరపెట్టినప్పుడు నీవు మరలా దేవుని చేతితో కట్టబడిన వాడవై, కట్టబడిన దానమై ఉంటావు. ఎందుకంటే దేవుడు దయామయుడు, క్షమాగుణం కలిగిన వాడు, క్షమాభిక్ష పెట్టువాడు కూడా. అయితే నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో, పాత జీవితాన్ని నీలో నుంచి తీసివేసుకుంటావో, నీ దేవుడు అంటున్నాడు, నేను మరలా నిన్ను కట్టింతును, నీవు కట్టబడిలాగా నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు అంటున్నాడు. కనుక దేవుడు నీ పట్ల దయ చూపించేవాడై ఉన్నాడు, నీ ఎడల విడువక కృప చూపించేవాడై ఉన్నాడు. నిన్ను ప్రేమించేవాడుగా దేవుడు ఉండి నీ జీవితాన్ని వెలుగుమయంగాను, ఒక మంచి బంగారు తోట వంటి బంగారపు ఒక ఇంటిలాగన దేవుడు నీ జీవితాన్ని కట్టపోతూ ఉన్నాడు. నీ మనుషులందరిని వదిలిపెట్టొచ్చు, కానీ దేవుడు నిన్ను విడువక నీడల కృప చూపించి నీ పైన దేవుడు ప్రేమను కురిపించి వాడై ఉండి నీ జీవితాన్ని, పాడైన నీ జీవితాన్ని మరలా దేవుడు కట్టించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు తండ్రి. మీ పాదములు పట్టుకొని అడుగుతున్నాము దేవా, ఈ యొక్క ఉదయకాలం అంతయు నాయన మాకు ముందుగా మీరు ఉండి నడిపించండి. చేర్చిన ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడైండండి. నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఆగిపోయినటువంటి ప్రతి ఒక్క కార్యము జరుగునుగాక. యేసు నామములో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. కృప కలుగునుగాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఈ దినమున ఎంతమంది నాయన ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, వారు చేస్తున్న మొరను బట్టి, ప్రార్థనను బట్టి వారి పట్ల మీ యొక్క దయను, జాలిని, ప్రేమను కురిపించి దేవా, అనుకున్నటువంటి పని మరలా వారు కట్టబడడానికి సహాయం చేయండి, జరిగించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. యేసయ్యా, మీరే మాకు సహాయకుడు తండ్రి. మీరు తప్ప సహాయం చేయవాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు తండ్రి నాయన. అటువంటి సహాయాన్ని ఎవరెవరికి ఎటువంటి అవసరతలో ఉన్నారో ఆ అవసరత తీర్చబడునుగాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. బిడ్డలు లేని వారి జ్ఞాపకం చేసుకోనండి, వారి గర్భాలను తెరవండి, అవమానాలను తీసివేయండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం దయచేయండి, బలం లేని వారికి బలం చేకూర్చండి. ఎన్నో అవమానాలు, నిందలు, వేదనలు పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాటన్నిటిని బట్టి దేవా నేను మొరపెడుతూ ఉంటుండగా వారి దగ్గర నుంచి, వారి జీవితంలో నుంచి వాటిని తీసివేసి వారి జీవితాన్ని ఒక బంగారు మయంగా చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆ తోటలో వారు చక్కగా నివసించడానికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున వివాహం కాకుండా మిగిలిపోయి ఉన్నారో యేసయ్యా, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. యవన బిడ్డలను చుట్టూ మీకు కంచి వేయండి తండ్రి. సైతానుడు ఎక్కడైనా మరి తెంచుకొని పోకుండా దేవా, ఆ యొక్క సైతాన్ని అడ్డుకట్ట వేయండి తండ్రి. యవన బిడ్డలందరూ చుట్టూ మీ కాపుదలకు భద్రం చేయండి. చిన్న బిడ్డల చుట్టూ మీ కాపుదల కింద భద్రం చేయండి దేవా. ఆ యొక్క వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించమని ప్రాధేయపడుతూ ఉన్నాము దేవా. కుటుంబాల్లో శాంతిని, నెమ్మదిని దయచేయండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి దేవా. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచండి, సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.